హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే. సో మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది, ఓకేనా? ఓకే, సరే. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా? సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు, ఓకేనా? సో 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేది వర్కౌట్ అవుతాయి, ఓకేనా? ఓకే, సరే. ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణము, ఇంకా వచ్చేసి నెగిటివ్ ఎనర్జీ, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ అనేది లేకపోవడము, కోర్ట్ ఇష్యూస్, ప్రేమికుల మధ్య గొడవలు, భూ తగాదాలు, ఆస్తి వివాదాలు. సో ఇట్లాంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి. సో 100% మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను. ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకు వెళ్తారు, సరేనా? సరే, మరి ఈరోజు రీడింగ్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో అందరూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. అదేవిధంగా మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. కార్డ్స్ రివర్స్లో పడుతున్నాయి. ఓకే, మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి, సరేనా? ఫోర్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ వైన్స్, ది డెవిల్ కార్డ్, 10 ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ది ఎంపరర్. ఓకే, ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను, సరేనా? సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మనకి ఏం కనిపిస్తుందంటే మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. డెఫినెట్గా ఎమోషనల్గా చాలా మిస్ అవుతున్నారు. బట్ యాక్షన్లో చాలా స్లో, చాలా స్లో, ఓపెన్ అప్ అవ్వట్లేదు. ఇక్కడ ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో చూసుకోండి, సరేనా? అంటే వీళ్ళు ఏంటంటే చాలా కష్టం మీద, ఓకేనా, వీళ్ళకి ఏదో తెలియని ఇన్సెక్యూరిటీస్, తెలియని భయాలు కూడా ఉన్నాయి వీళ్ళకి. డెఫినెట్గా మనీ, వీళ్ళు కొంచెం మనీ మైండెడ్ పర్సనే. కొంచెం ఏదో తెలియని మిజరీస్, ఇన్సెక్యూరిటీస్, సెక్యూరిటీ కాన్షియస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే ఒక ఫియర్ఫుల్ ఎనర్జీలో ఉన్నారన్నమాట వీళ్ళు. సో కానీ కాకపోతే వీళ్ళు చాలా కంట్రోలింగ్ కెపాసిటీ ఉన్న పర్సన్, ఓకేనా? సో వీళ్ళు ఓపెన్ అప్ అవ్వట్లేదు, కానీ ఇక్కడ ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో వాళ్ళు చూసుకోండి. సో అతి కష్టం మీద వీళ్ళు లేచి ఒక స్టెప్ తీసుకున్న 3 లేదా 4 స్టెప్పులు వెనక్కి వేస్తున్నారు, ఓకేనా? సో భయపడుతున్నారు అన్నమాట. అంటే అంటే తనకు సమ్ ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవునా? చాలా భయపడుతున్నారు. ఎస్, తను దూరంగా ఒంటరిగా కూర్చొని ఎక్కడ తన తప్పులు ఉన్నాయి, ఎక్కడ మీ తప్పులు ఉన్నాయి, ఎక్కడ తను తొందరపడ్డారు అని ఇవన్నీ తను ఎవాల్యుయేట్ చేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు కూర్చొని తప్పు నీదా నాదా, ఓకేనా, నాలో ఎంత తప్పు ఉంది, నీలో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయని. అంటే తను చేసింది కరెక్టా కాదా అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనమాట. తను చేసిన అన్యాయానికి, తప్పిదానికి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. కొంతమందికి క్వశ్చన్ మార్క్స్ కూడా వస్తున్నాయి, ఓకేనా? సో ఒకటి ఏంటంటే మీరు తనతో ఎందుకు మాట్లాడడం లేదు, ఇంకా కూడా ఎందుకు మాట్లాడడం లేదు, ఇంతకాలం అయింది కదా. సో ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనిపిస్తుంది. మేబీ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ వచ్చి మినిమం ఒక 2 to 3 years కానీ 5 to 6 years లేదంటే 8 to 9 years కనబడుతుంది. ఇంతకాలం అయిన తర్వాత కూడా ఎందుకు కమ్యూనికేషన్ చేయట్లేదు, ఓకేనా? సో మేబీ మీకు ఏదో వీళ్ళు ఒక స్మాల్ ఐటెం గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి ఏదో పర్చేస్ చేస్తున్నారు. మీ పర్సన్ ఫీమేల్ పర్సన్ అయితే ఇక్కడ డిఫరెంట్లీ చిల్డ్రన్ ఇష్యూ, హస్బెండ్ అండ్ చిల్డ్రన్ ఇష్యూ కనిపిస్తుంది, ఓకేనా? ఇక్కడ కొంచెం డెవిల్ ఎనర్జీ కూడా
కనబడుతుంది. కొంతమంది పర్సన్స్ ఆల్రెడీ థర్డ్ పర్సన్‌తో ఎంజాయ్ చేస్తున్నట్లు కనబడుతుంది. అంటే ఇక్కడ కొంతమంది విషయంలో వాళ్ళ పర్సన్‌తో ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. కొంతమంది ఇక్కడ నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నాను సరేనా. కొంతమంది పార్ట్నర్స్ వాళ్ళ కెరియర్‌లో వర్క్‌లో 24/7 మునిగిపోయి ఉన్నారనమాట డెఫినెట్‌గా. ఓకేనా. సో ఇక్కడ అంటే కొంతమంది పార్ట్నర్స్ వాళ్ళ కెరియర్లో వర్క్లో 24/7 మునిగిపోయి ఉన్నారని చూపిస్తుంది. మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు వర్క్లో నిమగ్నం అయిపోతున్నారు అనమాట. అంటే మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడానికి తనను తాను వర్క్లో ఇన్వాల్వ్ చేసుకుంటున్నారు. వర్క్లో బాగా ఇక్కడ అంటే 2 సినారియోస్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ బ్లాక్ ఎనర్జీ ఒకటి కనిపిస్తుంది అండ్ డెవిల్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ మీ పార్ట్నరు మీలో పాయిజన్ నింపారని కనబడుతుందండి. అంటే మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ డిస్కషన్స్ జరిగాయని అయితే డెఫినెట్గా ఇక్కడ కనబడుతుంది. అంటే ఫిజికల్గా వీళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లా. అంటే మీ మైండ్లో క్వశ్చన్ మార్క్స్ అనేకం ఉన్నాయి. మీ పర్సన్ మైండ్లో క్వశ్చన్ మార్క్స్ అనేకం ఉన్నాయి. నాకు ఎందుకు తెలీదు ఇక్కడ ఎవరి ఎనర్జీసో కానీ రీసెంట్గా అబార్ట్ అయినట్లు కనబడుతుంది. చిన్న బేబీ అండ్ పాస్ట్లో స్మాల్ గిఫ్ట్ ఏదో ఇచ్చినట్లు కూడా కనిపిస్తుంది. ఇక్కడ నేను లెటర్స్ పరంగా కూడా చెప్తాను. డి లెటర్, సి లెటర్, జే లెటర్, పి లెటర్, ఎస్ లెటర్స్ కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎస్ లెటర్ చాలా వస్తుందండి. నేను కూడా ఎనర్జీస్ నాకు అంటే లెటర్స్ కంటిన్యూస్గా ఎస్ లెటర్ అయితే బాగా వస్తుంది. చాలా రోజుల నుంచి నేను గమనిస్తున్నాను. ఒక 2-3 మంత్స్ నుంచి ఫ్రమ్ 2 or 3 మంత్స్ నుంచి అయితే ఎస్ లెటర్ బాగా వస్తుంది. మరి చెక్ చేసుకోండి. కొంతమంది పార్ట్నర్స్కి ఇక్కడ హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సింగిల్ మదర్ ఆర్ సింగిల్ ఫాదర్ లేదా మీ పర్సన్ సింగిల్ పేరెంట్ లాగా కనిపిస్తున్నారు. చిల్డ్రన్ బాధ కూడా మీ పార్ట్నర్ మీద ఉంది. అందువల్ల తను చిల్డ్రన్ ఇష్యూ కూడా ఉంది మీ పార్ట్నర్ మీద. అందువల్ల తను బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ నెంబర్ 5 కనిపిస్తుంది, నెంబర్ 13, నెంబర్ 10, నెంబర్ 4, నెంబర్ 8, నెంబర్ 15 కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే ఈ నెంబర్స్ వచ్చేసి మీ పార్ట్నర్ అండ్ మీరు ఇద్దరు కలిసిన డేట్ అయినా అయి ఉండొచ్చు, లేకుంటే మీ పార్ట్నర్ది కానీ మీది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా అయి ఉండొచ్చు. సరేనా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో చిల్డ్రన్ మేబీ 11 years లేదా 6 years లేదా 3 years. ఇది చిల్డ్రన్ ఏజ్ అన్నమాట. మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ కనబడుతుంది. ఇక్కడ మీ పార్ట్నర్ మనసు మీ దగ్గర ఉంది, మీ గురించి ఆలోచిస్తున్నాడు. ఓకేనా. సో మీ గురించి ఆలోచిస్తున్నాడు లేదా ఆలోచిస్తుంది. చూసే వ్యూవర్స్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఇక్కడ మీ ఇద్దరి మధ్య పెద్ద ప్రాబ్లం ఏదో ఉంది. మీ పర్సన్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు. సో ఏంటంటే మీ పర్సన్ వచ్చేసి చాలా చాలా అగ్రెసివ్గా ఉన్నారు. సో ఇంకా వచ్చేసి మీ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు. తనకు కోపం వచ్చేసి మరి మీరేదో చేశారు, తన తప్పేంటి అనేది పక్కన పెడితే మీ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు. ఒకవేళ మీరు కాలర్ మెసేజ్ చేసిన వాళ్ళు రిప్లై ఇవ్వరండి. మీరు కాలర్ మెసేజ్ చేసినా వాళ్ళు రిప్లై ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ మనసుకి మాత్రం మీ నుంచి కాలర్ మెసేజ్ రావాలని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకేనా. సో వాళ్ళ మనసుకి మాత్రం మీ నుంచి కాలర్ మెసేజ్ రావాలని చెప్పేసి అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా వచ్చేసి మీ నుంచి ఒక మెసేజ్ వెళ్తే వాళ్ళ ముఖం నుంచి ఒక స్మైల్ వస్తుంది. బట్ అది కూడా ఎక్స్ప్రెస్ చేయరు వీళ్ళు. ఇది నిజం. మీరు చేజ్ చేయడం వాళ్ళకు అది ఒక శాడిజం అనుకోండి, పైసాయిజం అనుకోండి. మీరు మాత్రం చేజ్ చేయొద్దు. ఓకేనా. మీరు కన్విన్స్ అయ్యి తగ్గి కాలర్ మెసేజ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బీభత్సమైన యాటిట్యూడ్ చూపిస్తారు, బీభత్సమైన ప్రైడ్లో ఉంటారు. సో వాళ్ళు రిప్లై ఇవ్వరు. అర్థమవుతుందా. సో వాళ్ళు రిప్లై వచ్చేసి ఇవ్వరు. ఓకేనా. సో ఇంకా అప్పుడు ఇంతకాలం మీరు వెయిట్ చేసింది వేస్ట్ అయిపోతుంది. అందుకనే ప్లీజ్ డోంట్ డూ దట్. ఓకేనా. మీరు ఎంత మాత్రం కూడా మీరు కన్విన్స్ అవ్వద్దు, మీరు తగ్గద్దు. ఓకేనా. మిమ్మల్ని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేయొద్దు, కమ్యూనికేషన్ అయితే చేయొద్దు, మెసేజ్ అయితే అసలే చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా యాటిట్యూడ్ అయితే చూపిస్తారు. ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ చూడండి ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు. ఓకేనా. సో
సెల్ఫ్ మేడ్. సో ఇక్కడ డామినేటింగ్ పర్సన్ వీళ్ళు చెప్పాలంటే కూడా. సో నేను రాశులు చెప్తాను ఇక్కడ. సో మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఉన్నారు, కన్యా రాశి వాళ్ళు ఉన్నారు, సింహరాశి వాళ్ళు, తుల రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. ఓకేనా. సో మరి ఎవరి ఎనర్జీస్ కానీ మీరే చూసుకోండి. సో అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక 20-30% రిజనేట్ అయినా కూడా సో ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.